10వ తరగతి పాస్ అయి ఉండి అనుకున్న ట్రేడ్ దొరక్క నిరాశతో ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. విశాఖ జిల్లా గాజువాకలోని ప్రభుత్వం న్యూ ఐటీఐలో కొత్తగా 3 కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్ఎండ్ఏసీ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్ కోర్సులను ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఐటీఐ ప్రిన్సిపల్ కేఎస్ శ్రీనివాసరావు వివరాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి అని, 17న దరఖాస్తు పరిశీలన ఉంటుంది అని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఆధార్ కార్డు హాజరు కావాలి అని కోరారు. కాగా ఈ కోర్సులకు సంబంధించి పరికరాలు, వినియోగించే వస్తువులను సిద్ధం చేశారు. విశాఖ పరిసర వాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. మేము 11 డిఫరెంట్ ట్రేడ్లు ఇప్పటి వరకు ట్రైనింగ్ ఇచ్చామండి. కొత్తగా ఒక 3 ట్రేడ్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. దానికి అప్లికేషన్ కూడా అయిపోయింది. అదేంటంటే 3 ఫేజ్ అడ్మిషన్ అయిపోయే తర్వాత వచ్చింది కాబట్టి ఒక 16వ తారీఖు వరకే, ఇప్పుడు నా 4th ఫేజ్ లో 16వ తారీఖు వరకే అడ్మిషన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఆ ట్రేడ్లు ఏంటంటే, ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్, రెండోది ఆర్ఎండ్ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్, మూడోది అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ అన్నమాట. అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ఏమో డిఆర్డిఓకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అలాగే మన దగ్గర కెమికల్ ఇండస్ట్రీస్ అన్ని ఉన్నాయి కాబట్టి అది ఉపయోగపడుతుంది. మన ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ ఆర్ఎండ్ఏసీ డాక్యార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా డాక్యార్డ్ చేస్తానండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఆర్ఎండ్ఏసీ కూడా వెరీ డిమాండెడ్ కోర్సెస్. అదేంటంటే ఇప్పుడు ఎఫిలియేషన్ వచ్చింది కాబట్టి అందరూ కూడా లోకల్ గా ఉండే వాళ్ళందరూ కూడా 16వ తారీఖు లోపు అప్లై చేసుకొని 17వ తారీఖు నాడు ఇంటర్వ్యూకి వస్తే ఫుల్ గా సీట్స్ ఉన్నాయండి. మొత్తం 72 సీట్స్ ఉన్నాయి. 3 ట్రేడ్లో కలిపి 72 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోకల్ గా ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నానండి. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ కాబట్టి ఏ ఫీజర్స్ కూడా ఉండవు. అలాగే అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్యార్డ్, డిఆర్డిఓ అటువంటి గవర్నమెంట్ ఎంటర్ప్రినర్షిప్ లో ఉద్యోగానికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని అందరినీ, లోకల్ గా ఉండే అందరినీ కూడా అప్లై చేయవలసిందిగా కోరుతున్నానండి. అప్లై చేయాల్సిన పోర్టల్ ఐడి ITI.AP.Gov